చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు అపవాదిని కూడా తన పనికి వాడుకుంటాడా అనే విషయం మనం ఆలోచిస్తూ ఉన్నాం. నిజంగా దేవుడు అంత కెపాసిటీ కలిగిన వాడు. సృష్టించింది దేవుడే కాబట్టి సృష్టిలో దేన్నైనా వాడుకునే ఆ శక్తి, ఆ అధికారం దేవుడికి ఉంటుంది. విరోధిని వదిలేస్తాడు అనుకుంటే పొరపాటు. అపవాదికి ఒక్కసారి తప్పు చేస్తే అపవాది కానీ వాడి దూతలకు కానీ మరలా క్షమాపణ లేదు. మనకైతే ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమించమని అడిగితే క్షమించడానికి క్రీస్తు రక్తం మనకు ఉపయోగపడుతుంది, కానీ అపవాదికి ఆ అవకాశం లేదు. కాబట్టి ఎటు నన్ను నరకానికి పంపిస్తాడు కాబట్టి నాతో పాటు దేవుని పిల్లలైన వారిని కూడా, నాతో పాటు ఎంతమందిని వీలైతే అంతమందిని నరకానికి తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో వాడు డే అండ్ నైట్ వర్క్ చేస్తూనే ఉన్నాడు. వాడి పని మనలాగా గంట 2 గంటలు కాదు. ఎప్పుడు చేస్తున్నాడు? దివారాత్రాలు తన పని చేస్తూనే ఉన్నాడు. అలాంటి అపవాదిని దేవుడు అప్పుడప్పుడు వాడుకుంటూ ఉంటాడు. అసలు వాడిని ఉంచిందే మనకి శోధన కోసం, మనకి పరీక్ష కోసం. అందుకే వాడికి ఉన్న పేరులో ఒక పేరు ఏంటంటే శోధకుడు. వాడికి ఉన్న పేరులో ఒక పేరు శోధకుడు. శోధిస్తాడు. దేవుడు పరిశోధకుడు. దేవుడు శోధకుడు కాదు. దేవుడు పరిశోధకుడు, అపవాది శోధకుడు. కాబట్టి శోధకుడిని ఎందుకు ఉంచాడంటే మనల్ని శోధించడానికి. మనకు అసలు ఎగ్జామ్సే లేవనుకోండి, పరీక్షలే లేవనుకోండి, అందరు పాస్ అవుతారా కదా? పరీక్ష లేకపోతే అందరు పాస్ అవుతారు. నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతారు. కానీ పరీక్ష ఎందుకంటే నీ టాలెంట్ని రుజువు చేయటానికి. నువ్వు ఎంత చదివావో, ఎంత జ్ఞాపకం పెట్టుకున్నావో, నీ తెలివితేటలు ఎంతవరకు ఉపయోగపడినాయో నీకే తెలియచేయటానికి ఎగ్జామ్ పెడతారు. కాబట్టి అపవాదిని మన పరీక్ష కోసం ఉంచితే, మనల్ని శోధించడానికి ఉంటే ఆ సమయంలో దేవుడు పరీక్ష పెడతాడు. అలాంటి పరిస్థితుల్లో అపవాదిని వాడుకుంటున్న దేవుడు కొన్ని తన కార్యక్రమాలు చేయించుకోవడానికి కూడా అపవాదిని ఉపయోగించుకుంటాడు. ఎందుకంటే వాడికి ఏమో నష్టం చేయటం ఇష్టం. అపవాదికి ఏమి ఇష్టం? కట్టడం ఇష్టమా, చెడగొట్టడం ఇష్టమా? వాడికి చెడగొట్టడం ఇష్టం. మనకి దేవుడికి కట్టడం ఇష్టం. కాబట్టి దేవుడు కట్టిన వాటిని పడగొట్టడం వాడికి ఇష్టం. కాబట్టి దేవుడే పడగొట్టాలి అనుకున్నప్పుడు అపవాదికి పర్మిషన్ ఇస్తాడు. దేవుడు ఎవరిని పడగొట్టాలనుకుంటాడు? దేవునికి వ్యతిరేకంగా ఉన్న శత్రువుల్ని పడగొట్టాలను. దేవుడికి ఎవరు శత్రువులు లేరు. ఎప్పుడు శత్రువులు అవుతారంటే దేవుని మాటలు వినకుండా పెడచెవిని పెట్టినప్పుడు దేవుడికి అందరూ శత్రువులుగానే మారిపోతారు. శత్రువుగా మారాడు కాబట్టి ఇదిగో నీ బ్యాచ్ ఇచ్చేసాను పో, ఆడిని ఏమన్నా చేసుకో అంటాడు. కానీ మిత్రులకు కూడా దేవుడు పర్మిషన్ ఇస్తాడు. ఇప్పుడు యోబు గారి విషయంలో శత్రువా యోబు గారు? దేవుడికి శత్రువు కాదు, మిత్రుడే. దేవునికి అనుకూలంగా భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు కాబట్టి ఆయనకు కూడా పరీక్ష కోసం ఇచ్చాడు. కానీ యోబు గారు పరీక్షలు ఏమయ్యాడు? నెగ్గుతాడని దేవుడికి తెలుసా? తెలుసు. కాబట్టి ముందే తెలుసు. అయినా ఎందుకు పర్మిషన్ ఇచ్చాడంటే ఏం జరిగిద్దో మనకు తెలియచేయాలి కాబట్టి అవన్నీ జరిగిన తర్వాత మనకు ప్రాక్టికల్గా వ్రాయించాడు దేవుడు. అదే ఈ పరీక్షలేవి యోబు గారికి పెట్టకుండా, యోబు గారికి ఎన్ని పరీక్షలు పెట్టినా గెలుస్తాడు, అందుకే యోబు గారికి పరీక్షలు పెట్టలేదు అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమైంది? యోబు గారికి పరీక్షలు పెట్టలేదు, గెలుస్తాడని నాకు తెలుసు కాబట్టి యోబు గారు మంచోడు అని సర్టిఫికేట్ ఇస్తే, యోబు గారు ఏ త్యాగం చేశాడో, ఎంత మంచోడో, ఎన్ని కోల్పోయినా ఎలా నిందించకుండా ఉన్నాడో, ఇవన్నీ ఆయన జీవితంలో సంభవించినా కానీ ఆయన దేవుడిని ఒక మాట కూడా అనలేదనేది ఆయన జీవితాన్ని చూపించి మనకు ఒక మాదిరి చూపించాడు. అలాగే భక్తిహీనులుగా ఉన్న వారిని కూడా దేవుడు అపవాదికి అప్పగిస్తాడు. అపవాదికి శక్తులు లేవు, గుర్తుపెట్టుకోండి. అపవాదికి ఏమి లేవు? శక్తులు ఏమీ లేవు. శక్తులు ఉన్నట్టుగా నటిస్తాడు. కుంటోడు కానీ నేను లెగితే మనిషిని కాదంటాడు, చూసారా? వాడు లేచేది లేదు, వాడు కొట్టేది లేదు. అలాంటిది అపవాది కూడా బెదిరిస్తాడు. వాడు ఏం చేస్తాడు? భయపెడతాడు, బెదిరిస్తాడు, శోధనకు గురి చేస్తాడు, భ్రమ కల్పిస్తాడు. కాబట్టి అపవాదికి ఏదో శక్తులు ఉన్నట్టుగా మనం ఎవరిని అపవాది సంబంధులు చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడికి ఏ శక్తులు లేవు. ఏదన్నా శక్తి వస్తే దేవుడు పర్మిషన్తో ఇస్తేనే వస్తుంది. ఒకసారి ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము
మొదటి నుంచి చదవండి, 1, 2, 3 వచనాలు. ఇశ్రాయేలు గురించి దేవుడు రాయించిన మాట అండి, ప్రవక్తయే కానీ కలలు కనువాడే కానీ మీ మధ్య, అంటే ఇశ్రాయేలు మధ్య లేచి నీ ఎదుట సూచకక్రియ అయినను మహత్కార్యమైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజించుదము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియే కానీ మహత్కార్యమే కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలు కనువాని మాటలను వినకూడదు. ఏం చెప్పాడండి? మీలో ఇశ్రాయేలు తరపున ప్రవక్త ఎవడైనా ఉంటే, ప్రవక్త అంటే దేవుని ప్రవక్తే, కలలు కానీ దేవుడు నాకు ఈ స్వప్నం ద్వారా ఈ విషయాన్ని తెలియచేశాడని చెప్పే ఆ కలలు కనువాడే కానీ మీ మధ్య లేచి ఏం చెప్తాడంట? మనము ఇంతకుముందు మనకు తెలిసిన దేవుడు యెహోవాని, ఇప్పుడు మనం ఎరుగని దేవతలను పూజిద్దాం, వెళ్ళిపోండి, అక్కడ కూడా దేవుడు ఉన్నాడు, అక్కడ మహత్కార్యాలు జరుగుతున్నాయంట, నువ్వు ఎక్కడికి వెళ్తే ఏది కోరుకుంటుంది అక్కడ జరుగుతుందంట అని చెప్పగానే నువ్వు వెళ్ళిపోయి చేసావనుకో, చేయమన్నాడు వద్దన్నాడా? వెళ్ళి నువ్వు అనుసరించి పూజింతమ రండని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియే కానీ మహత్కార్యమే కానీ సంభవించినంటే జరుగుతాయా? మొన్న ఆర్కేజీ పాలెం వెళ్ళాం 2 రోజులు, అక్కడ మా అచ్చంపేట దగ్గర 2 రోజులు చక్కగా వాక్యం చెప్పాము, చాలా బాగుందన్నారు, ఇలాంటి వాక్యం మళ్ళీ కావాలన్నారు. 3వ రోజు వేరే వ్యక్తిని పిలిచాడు అతను. 3 రోజులు ఇవ్వాల డేట్, ఎందుకంటే మనకు సోమవారం మంగళే డేట్ ఉంది, బుధవారం నుంచి మాకు బైబిల్ క్లాసులు ఉంటాయి కాబట్టి ఇవ్వనని చెప్పాను. 2 రోజులు ఇచ్చాను, అతను 3 రోజులు పెట్టుకున్నాడు. 3వ రోజు ఎవరినో పిలిపించాడంట, అతను ఇలాంటి బోధ చేస్తాడని ఆయన చెప్పేదాకా తెలియదంట. కుర్రోడికి వచ్చి మొత్తం స్వస్థతల మీద, ఆశీర్వాదాల మీద, దీవెనల మీద 1-2 గంటలు చెప్పాడంటండి, 11:30 దాకా. మనం 10కే 10:15 ముగించేసాం. అతను 11:30 దాకా చెబితే జనాలు క్యూ కట్టారంట. అబ్బా ఏం చెప్పాడు, ఇంకా చెప్పండి అన్నాడంట. అయిపోయి నాకు క్యూ పెట్టారు కొబ్బరి నూనె సీసాలు తీసుకొని. దేనికి? గోరు నొప్పి, కాలు నొప్పి, ఏలు నొప్పి, మోకాలు నొప్పి, తలనొప్పి, అరికాల నుంచి నడినెత్తి వరకు ఉన్న రోగాలన్నీ ఉన్నవాళ్ళు క్యూ పెట్టారు. అసలు బోధ అంటే ఎలా ఉండాలి, ఇదే సరైన బోధ, ఇట్లాంటి ఆయన మళ్ళీ తెప్పించండి అంటున్నారంట. జరుగుతాయి అంటే ఎలా జరుగుతాయి అంటే దేవుడు పర్మిషన్ ఇస్తే జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అలా? ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి? ఇప్పుడు ఎవడో దొంగ భక్తుడు వచ్చి ప్రార్థన చేస్తే జరిగించలేదు అనుకో దేవుడు, అప్పుడు వీడు దొంగ భక్తుడు అని మనకు అర్థమైంది కదా. కానీ జరుగుతాయి, అవి సంభవించినను అన్నాడంటే సంభవిస్తాయా సంభవించవా? సంభవిస్తాయి. అంటే కొన్ని జరిగిస్తాడంటే జరిగిస్తాడు, అది వాడి శక్తితో కాదు. ఇప్పుడు దైవజనులు చేసిన వాళ్ళ శక్తితో కాదు. పేతురు, యోహానులు, అపోస్తలులైన పౌలు గారు వీళ్ళందరూ పరిచర్యకి వెళ్ళారు. అసలు పేతురు గారి నీడబడితే చాలు అందరికీ దయ్యాలు వదిలిపోవటం, స్వస్థతలు జరుగుతున్నాయి. పేతురు గారి పవరా? పేతురులో ఉన్న ప్రభువు పవరా? పేతురు గారి పవర్ కాదు. అందుకే మా సొంత శక్తి చేతలైనను భక్తి చేతలైనను వీనికి స్వస్థత కలిగించలేదు, మేము నజరేయుడైన యేసునామమును వీళ్ళు లేచి నడుస్తున్నాడని చెప్తాడు పేతురు గారు. అంటే ఒక దైవజనుడు స్వస్థత చేసినా అతని వల్ల కాదు, అతనితో చేయించిన దేవుడిది కెపాసిటీ. అలాగే ఒక అబద్ధ బోధకుడి ద్వారా కూడా జరుగుతాయి అంటే సంభవించినను అంటున్నాడు దేవుడు. అంటే జరుగుతాయి అంటే జరుగుతాయి, వాడి శక్తి వల్ల జరగల, దేవుడు పర్మిషన్ ఇస్తే జరిగించాడు అపవాదికి. ఎందుకు పర్మిషన్ ఇచ్చావని అడిగితే కింద వచనంలో చెప్తున్నాడు దేవుడు, 3వ వచనం, అతడు నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్యమే కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలు కనువాని మాటలను వినకూడదు. ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షిస్తున్నాడు. ఎంత పెద్ద పరీక్ష అండి. గొర్రెలు పోయినట్టు పోతారండి జనం. స్వస్థతలు ఉన్నాయంటే చాలు, ఆడెవడో తెలియపోయినా ఇంటర్నేషనల్ స్పీకరు గొప్ప స్వస్థతావరాలు ఉన్న దైవజనుడు అని చెప్పగానే వెళ్ళిపోతారు.
జరుగుతున్నాయి అంటే జరుగుతాయి కొన్ని చోట్ల. ఎందుకు జరుగుతున్నాయి అంటే అసలు నువ్వు నిజమైన దేవుడు ఎవరో, ఆయన ఇలా చేస్తాడా చేయడా, బైబిల్లో ఇప్పుడు జరుగుతున్నాయా జరగట్లేదా ఏమీ తెలియకుండా ఎగేసుకొని వెళ్ళిపోతే జరుగుతాయి అంటే జరుగుతాయి. స్వస్థత వచ్చింది, మళ్ళీ రోగం రాదా? వచ్చిద్దా రాదా? ఏమండి, దేవుడి వలన స్వస్థత పొందిన వాళ్ళు మళ్ళీ రోగాలు రాని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఎవడు ఉండడు. పోనీ రోగం వచ్చింది తగ్గింది, మళ్ళీ వెళ్ళావు మళ్ళీ తగ్గింది, చచ్చిపోవా? చస్తావా సావా? చచ్చేదానికి, రోగం పోగొట్టుకొని మళ్ళీ వచ్చేదానికి డాక్టర్ దగ్గరికి వెళ్తాం, తగ్గుతుంది, మళ్ళీ రోగం వచ్చింది మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. దానికి దీనికి తేడా ఏంటి? ఇక్కడ పరీక్షలో ఫెయిల్ అయ్యావు. ఆజ్ఞలు ఏమన్నాడు ఇశ్రాయేలుకి? నిర్గమకాండం 20 అధ్యాయం 1-2 వచనాలు ఏమన్నాడు? నిర్గమకాండం 20 అధ్యాయము లేదా ద్వితీయోపదేశకాండంలోనే చూడవచ్చు, 5వ అధ్యాయంలో. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. 8 చాలండి. పైనున్న ఆకాశం అందే కానీ, క్రిందనున్న భూమి అందే కానీ, భూమి క్రింద నుండి నీళ్ళ ఎందే కానీ ఉండు దేని పోలికనైనను విగ్రహమునైనను చేసి కొనకూడదు, వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. ఏం చెప్పాడు దేవుడు? ఆకాశంలో ఏదో బొమ్మలు చేసుకొని, నక్షత్రాలు, సూర్యుడి బొమ్మ, చంద్రుడి బొమ్మ, నక్షత్రాలు ఏదో కర్కటం ఆకారంలో ఉంది, మకరం ఆకారంలో ఉంది, మేషం ఆకారంలో ఉంది, ఇలాంటి ఆకారాలు కల్పించుకొని బొమ్మలు చేసుకొని వాటిని దేవుడిగా పూజించకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటికి నమస్కారం చేయకూడదు. అంటే పైన ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, భూమి మీద కింద ఉన్న నీళ్ళల్లో ఏ చేపాకారం, ఒక తాబేలాకారం దేన్ని చేసుకొని దేవుడిగా భావించి మీరు వాటిని పూజించకూడదు, సాగిలపడకూడదు, వాటిని నమస్కారం చేయకూడదు, అంటే ఆరాధించకూడదు. అంటే దేవుడి పేరుతో దేన్ని చేయకూడదు. మా నాన్న దేవుడు, మా అమ్మ దేవుడు అన్నా అది పాపమే. అర్థమైందా? మరి అలాంటి ఆజ్ఞ ఇచ్చిన ఇశ్రాయేలీలు, ఎవడో ప్రవక్త వచ్చి దేవుని ప్రవక్తగానే చెప్పుకుంటాడు, వాడు దెయ్యం ప్రవక్త అనడు. మరి దేవుని ప్రవక్త అయితే అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి, వెళ్దాం రండి అని నేను పిలిస్తే వెళ్ళిపోతే జరిగింది అనుకోండి. జరిగింది కాబట్టి మనకేమనిపించింది చెప్పండి? మా దగ్గర ఒక ఆయన ఉండేవాడు, పెద్ద ఆయన, చాలా ప్రాంతాలకు మమ్మల్ని తిప్పాడు, కొన్నేళ్ళు గారు, చాలామందికి తెలిసే ఉంటుంది ఇక్కడ కూడా. ఆయనకి స్వస్థతల మీద గట్టి నమ్మకం. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా జరిగిద్ది, అక్కడ జరగదని అంటే వాడితో గొడవ పెట్టుకునేవాడు, తగాదాడేవాడు, అవసరమైతే బూతులు కూడా తిట్టేవాడు. చచ్చిపోయాడండి, ప్రస్తుతానికి లేడు. ఎందుకంటే జరిగింది కాబట్టి నమ్ముతారు. ఊరికనే జరిగిద్దా చెప్పండి? ఊరికనే జరిగిద్దా? దేవుడి శక్తి లేకపోతే జరిగిద్దంటే దేవుడు జరిగిస్తేనే జరిగిద్ది, 100% రైటే. మరి అక్కడ జరిగిందంటే దేవుడి శక్తితో జరిగిందా, దెయ్యం శక్తితో జరిగిందా? వాస్తవంగా దెయ్యానికి శక్తి లేదు. మళ్ళీ ఎలా జరిగిందంటే దెయ్యం శక్తికి నిన్ను అప్పగించటానికి, నీకు పరీక్ష కోసం అక్కడ జరిగించాడు దేవుడు, అంతే. మీకు అర్థమైందా? అంటే భక్తుల్ని సైతం పరీక్షిస్తానికి దేవుడు ఏం చేస్తాడంటే, అక్కడికి వెళ్తే ఏదో జరుగుతుందనే ఆలోచన ఎవడో నీకు చెబితే, ఒక రాయి చూద్దాం అని వాళ్ళతో పాటు వెళ్ళిపోయావు అనుకో, నిజంగా జరిగిందనుకో, ఆయన చెప్పింది కరెక్టే అని నమ్మేస్తావు. ఇక్కడ విశ్వాసం సన్నగిలిపోద్ది. దేవుడు ఆజ్ఞను ఆటోమేటిక్గా నువ్వు తప్పినోడు, తప్పిందాని అయిపోతావు. దేవుడు పరీక్షలు ఎలా పెడుతున్నాడో చూడండి. సాతానుగాడితోనే నీకు పరీక్ష పెడతాడు, సాతాను ఏజెంట్లతోనే పరీక్ష పెడతాడు. కానీ వాడు నేను సాతాను ఏజెంట్ అని చెప్పుకోడు. ఏం చెప్తా అంటే, నేను దేవుని భక్తుడిని, దేవుడు నాకు కళ రూపంలో చెప్పాడు, దేవుడు నాకు దర్శన రూపంలో చెప్పాడని అది చెప్పగానే మనం మైకంలో పడిపోతాం, ఆడి మాట వింటాం, వెళ్తాం, స్వస్థత జరిగింది, వచ్చేస్తాం. టోటల్గా నువ్వు ఆజ్ఞను అతిక్రమించావు. యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో ఒక గుడ్డివాడిని బాగు చేస్తారు. ఎవరు చూడండి? యోహాను సువార్త 9వ అధ్యాయము కొత్త నిబంధనలో యోహాను సువార్త 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఒక గుడ్డివాడిని బాగు చేసినప్పుడు 9 మొదటి నుంచి చూద్దాం. ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడిను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టకుడు ఎవడు పాపం చేశాను, వీడా వీడిని కన్నవారా అని ఆయన అడిగాను. వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు, కానీ
దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను అని వాళ్ళకి ఆన్సర్ చెప్పాడు. వీడు పాపం చేయటం వల్ల గుడ్డోడుగా పుట్టాడు, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేయటం వల్ల గుడ్డోడుగా పుట్టాడు, పూర్వజన్మ పాపాలన్నీ వెంటాడుతున్నాయి అనుకుంటారు. పాపం ఎవడు చేస్తే వాడికే పరిమితం, వెంటాడు. దోషాలు వెంటాడుతాయి. తండ్రుల దోషం కుమారుల మీదకి వస్తుంది. వంశపారంపర్యంగా ఇప్పుడు మన రిష్తా చనిపోయింది. ఎందుకు? ఎవరు పాపం చేశారు? రిష్తా ఏమైనా పాపం చేసిందా? వంశపారంపర్యంగా తల్లిదండ్రుల దోషాలు అంటే తప్పులు చేయటం వల్ల వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అవ్వటం వల్ల శరీరంలోని కణాలు పాడైపోతాయి. ఒక రకంగా దేవుని ఆజ్ఞలను వారు అతిక్రమించేశారు. వాళ్ళ తాతలో ముత్తాతలో ఎవరో పెద్దోళ్ళు. దానివల్ల వాళ్ళ శరీర అవయవాలు పాడైపోయినాయి. అందులో నుంచి జీన్స్ అన్నీ కణాలన్నీ తర్వాత తరాలకు వస్తాయి కదా. షుగర్ ఉంది వంశపారంపర్యంగా, వెంటనే డాక్టర్ చెబుతాడు, మీ అమ్మకుందా, మీ నాన్నకుందా, మీ వంశంలో ఎవరికుందా షుగర్ అంటాడు. అంటే వెంటాడుతున్నాయా? ఇది పాపం కాదు. పాపం అంటే నీ శరీరంతో నువ్వు చేస్తే వచ్చేది పాపం. దోషం అంటే డిఫెక్ట్, నువ్వు భక్తికి ఏదో తప్పు జరిగింది. ఇది పూర్వం నుండి వెంటాడుతూ ఉంటాయి. అందుకే పాత నిబంధనలో తండ్రుల దోషాలు, తాతల దోషాలు, బాల్య పాపాలు కూడా ఒప్పుకోండి అని అంటారు. అర్థమైందా? ఇప్పుడు వీడు ఎందుకు గుడ్డోడుగా పుట్టాడు? వీడు పాపం చేశాడా? అసలు వాడు పాపం చేసి ఎలా పుడతాడు? పుడితే కదా ఏదన్నా చేయటానికి. వాళ్ళు అడిగిన ప్రశ్న చూడండి. అంటే వాళ్ళకి నమ్మకం ఏంటంటే పూర్వజన్మలో ఏవో ఉన్నాయి, వీడు ఈ జన్మలో గుడ్డోడుగా పుట్టాడు, పూర్వజన్మలో ఏదో పాపం చేశాడు కాబట్టి ఈ జన్మలో వీడు గుడ్డివాడుగా పుట్టుంటాడేమో అనే ఆలోచనలు వాళ్ళకు కూడా ఉన్నాయి, శిష్యులకు కూడా. వీడు చేయలేదు, వీళ్ళ తల్లిదండ్రులు చేయలేదు. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను అన్నాడు. చక్కగా బాగు చేశాడు. చాలామంది ప్రశ్నించారు, ఎందుకురా నువ్వు విశ్రాంతి దినం రోజు ఎందుకు స్వస్థత పొందావని కొందరు, ఎలా స్వస్థత పరిచాడని కొందరు, ఇలా ప్రశ్నలు వేస్తూ ఉండగానే 10వ అధ్యాయానికి వచ్చేసరికి వాడు ఒక డైలాగ్ చెప్పాడు. తనతో వాదిస్తున్న శాస్త్రులకి పరిచయులకి ఒక మాట చెప్పాడు. 19 నుంచి చదువుదాం. ఈ మాటలను బట్టి యూదుల్లో మతభేదం పుట్టిన వారిలో అనేకులు, ఈడు దయ్యం పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారండి. మరికొందరు చదవండి, ఇవి దయ్యము పట్టిన వాని మాటలు కావు, దయ్యము గుడ్డివారి కన్నులు తెరవగలదా అనేది. అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే పిచ్చెక్కిందిరా ఇడు దయ్యం పట్టినోడరా అంటే, దయ్యం పట్టినోడైతే గుడ్డోడు కన్నులు తెరిసిద్దా? దయ్యానికి ఆ శక్తి ఉందా అని అడుగుతున్నారు మిగతా భక్తులు. అంటే అంతకుముందు అధ్యాయంలో ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? గుడ్డివాడు కన్నులు తెరిచాడు. ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే నా శరీరం తినండి, నా గొర్రెలు ఉన్నాయి, వేరే దొడ్లో గొర్రెలు కూడా ఉన్నాయి, వాటన్నిటి తీసుకురావాలి, అప్పుడు వాటన్నిటికీ నేను నిత్యజీవం ఇవ్వాలి, నేను నిజమైన కాపరిని గొర్రెలకని ఇవన్నీ చెప్తుంటే వీడు పిచ్చి మాటలు, దెయ్యం పట్టినవాడు మాటలు అంటున్నారు. అంటే కొంతమంది అన్నారు, భక్తులు ఏమన్నారు, దెయ్యము గుడ్డివాడు కన్నులు తెరవగలదంటే దెయ్యానికి ఏమి లేదని అర్థమైంది, వాళ్ళకి శక్తి లేదని అర్థమైంది. మరి ఈ శక్తి ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తు వారు దైవశక్తితో గుడ్డివారు కన్నులు తెరిచాడు. కాబట్టి ఏదో స్వస్థత జరిగింది, ఎక్కడికో వెళ్తే ఏదో జరిగిందనే భ్రమలోకి నువ్వు వెళ్ళావంటే నీకు పరీక్ష పెట్టాడు దేవుడు, పరీక్షలో నువ్వు ఫెయిల్ అయిపోయావు. చాలామంది స్వస్థతావరాలు ఉన్న దైవజనులకి ఎగేసుకొని వెళ్ళిపోతారు. ఎక్కడ మీటింగులు పెడితే అక్కడికి వెళ్తారు, ఎంత దూరం అయినా ఛార్జీలు పెట్టుకొని మరీ వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు దండగా, అక్కడికి వెళ్తే ఫ్రీగా చేస్తారని. వాడు వదిలిపెట్టాడు నిన్ను. నీ అడ్రస్ రాసుకుంటాడు, నీ పేరు రాసుకుంటాడు, ఫోన్లు చేస్తాడు, ఇంటికి వస్తానంటాడు, లేకపోతే మళ్ళీ రమ్మంటాడు, ముందు ఛార్జీలు ఎత్తానంటాడు, తర్వాత పాలన్నీ బిండేస్తాడు కదా. కాబట్టి దేవుడు పరీక్ష పెడతాడు, ఆ పరీక్షలో జరిగింది దేవుడి శక్తి వలన, దెయ్యం శక్తి వలన. అంటే దెయ్యానికైతే శక్తి లేదు, కానీ దేవుడే శక్తినిచ్చి ఆ సందర్భంలో చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే నువ్వు దేవుడైన యెహోవా ఆజ్ఞను చదివారు కదా 13:3 ద్వితీయోపదేశకాండంలో. ఎందుకు ఆ శక్తినిచ్చాడు? జరిగినను అవి సంభవించినను మీరు నమ్మొద్దు. ఎందుకు మరి పర్మిషన్ ఇచ్చాడంటే చెప్తున్నాడు అక్కడ సమాధానం. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో అని తెలుసుకొనుటకు నీ దేవుడైన యెహోవా
మిమ్మల్ని పరీక్షించుతున్నాడు. పరీక్ష కోసం నీకు పెడితే ఈ టెస్టు, నువ్వేమో ఆడేదో చెప్పాడు, వెళ్ళిపోయింది, జరిగింది, ఇప్పుడు వీళ్ళు అడిగినట్టు దెయ్యం ఏమన్నా గుడివాడు కన్నులు తెరవగలదని వీళ్ళు అడిగినట్టు నువ్వు కూడా దెయ్యం ఏమన్నా స్వస్థత చేయగలదా? అక్కడ దైవశక్తి ఉంది కాబట్టి నాకు స్వస్థత జరిగింది అనుకుంటావు. కానీ దేవుడే అక్కడ పర్మిషన్ ఇచ్చి దయ్యాపు శక్తి చేత నీకు స్వస్థతనిచ్చాడు, నీ పరీక్ష కోసం చేశాడు అన్న విషయం మనకు తెలియదు. నిజంగా అండి, దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చింది. వాక్యానుసారంగా నువ్వు బతకపోతే, వాక్యానుసారమైన ప్రేమను నువ్వు చూపించకపోతే దెయ్యానికి అప్పగిస్తాడు దేవుడు. దెయ్యానికి అప్పగించుకునేదాకా తెచ్చుకోకూడదు. ఇంకా ఒక్కసారి అప్పగించాడంటే నువ్వు వాడికి కబంధ హస్తాల్లోంచి విడిపించబడలేవు. అక్కడ దయ్యానికి అప్పగించాలంటే అక్కడ మహత్కార్యాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి. నీకు అన్నీ బాగానే జరిగింది లోకంలో. కానీ ఒక్కసారి మరణించగానే పాతాళానికి వెళ్ళిపోతావు. ఒకసారి దశలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి చదవండి ప్రియులారు. దశలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి. ఈ గడియారంలో బ్యాటరీ అయిపోయింది, మనకు డిశ్చార్జ్ అయిపోయినట్టు. అదేంది తర్వాత దశలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి, నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి కనుక. ఇక్కడ ఆగండి. నశించుచున్నవారు రక్షించబడాలంటే ఏం చేయాలి? సత్య విషయమైన ప్రేమను, అంటే వాక్య సంబంధమైన ప్రేమను అవలంబించాలి. పాటలు పాడటం, వాక్యం చెప్పటం, ప్రార్థన చేయటం, ఇవన్నీ కాక హై లెవెల్లో చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడు? అన్నిటికంటే శ్రేష్టమైంది ప్రేమ. ఏ ప్రేమ? నువ్వు నాకు మేలు చేస్తే నేను నీకు మేలు చేయటం ప్రేమేం కాదు. ఏది ప్రేమ? అవతలవాడు శత్రువైనా, దూషించినా, నిందించినా ప్రేమ కలిగి ఉండటమే ప్రేమ. వాళ్ళ మీద పగబెట్టుకోకుండా ఉండటమే ప్రేమ. ఇది సత్య సంబంధమైన ప్రేమ. అంటే ఇంకా మనకు ఎవరు శత్రువులు, మన మనసులో ఎవరి మీద శత్రుభావం అనేది ఉండకుండా అందరినీ దేవుని ప్రేమతో చూడటమే నిజమైన ప్రేమ. ఇది సత్య విషయమైన ప్రేమ. దీన్ని అవలంబించాలి. అవలంబించటం అంటే చెప్పండి. అవలంబించటం అంటే అనుసరించటం. సత్య విషయమైన ప్రేమను అనుసరించలేదంట. మనం చెడిపోయిన మనల్ని బాగు చేయటానికి వాక్యాన్ని ఇచ్చాడు దేవుడు. వాక్యాన్ని విన్న తర్వాత మనం ఏం చేయాలి? సత్య విషయమైన ప్రేమను అవలంబించాలి. అలా అవలంబించకపోతే కొంతకాలం చూస్తాడు. ఎంతకాలం విన్నా, ఎన్ని మాటలు విన్నా సత్య విషయమైన ప్రేమను అవలంబించట్లా. మనం విన్నది మనలోనే జీర్ణమైపోతుంది, తెల్లారే బహిర్భూమిలోకి వెళ్తుంది. ఇంకొకరికి చెప్పట్లేదు, ఎవరిని మనం తీసుకురావట్లేదు, ఎవరి పట్ల మనం ప్రేమను చూపించట్లేదు. కాబట్టి కొంతకాలం చూసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చదవండి, ఏం చేస్తాడు? వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, జాగ్రత్తగా వినండి, వాని రాక, ఎవరి రాక? సాతానుగాడి రాక. అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, నానా విధములైన సూచక క్రియలతోనూ, మహత్కార్యములతోనూ, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. అంటే అలాంటి సత్య విషయమైన ప్రేమను అవలంబించిన వాళ్ళలో ఏం కనపడతాయి అంటే ఏం కనపడతాయి? సత్య విషయమైన, అబద్ధ విషయమైన సమస్త బలం. అబద్ధ విషయమైన బలం ఉంటుందంటే బలం ఉంటుంది. సమస్త బలముతోనూ, నానావిధ సూచక్రియలతోనూ, మహత్కార్యములతోనూ, దేవుని నీతి కాదు దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును, అంటే అప్పగించాడా? తప్పిపోయింది కాక నేను ఇందులో నుంచి పక్కకి వెళ్ళిపోయినాక నాకు హ్యాపీగా ఉంది, అన్నీ జరిగిపోతున్నాయండి, నేను ఏదడిగితే అది ఇచ్చేస్తున్నాడు దేవుడు అని అంటారు. ఇందులో ఉన్నప్పుడు నాకు శ్రమలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి,
కానీ ఎప్పుడైతే దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయానో నా జీవితంలో ఎన్ని మేలు జరిగినాయి అనుకుంటున్నారు, ఎన్ని గొప్ప కార్యాలు జరిగినాయి, ఎన్ని మహత్కార్యాలు జరిగినాయి అనుకుంటున్నారు. ఇప్పుడు నన్ను దేవుడు ఆశీర్వదించాడని చెప్పుకుంటాడు. అది అంతా ఎలా జరిగిందంటే సాతానుని నమ్ముకోవటం వల్ల వీడికి అన్నీ కలిసి వచ్చినాయి. సమస్త మోసముతోనూ అంటున్నాడు. అది మోసం అన్న విషయం వాడికి అర్థం కాదు, ఇది యథార్థం అనుకుంటాడు. ఆ మహత్కార్యాలు సూచక్రియలు ఇవన్నీ దేవుడి శక్తితోనే జరుగుతున్నాయి అనుకుంటాడు. దేవుడి శక్తితోనే జరిగినాయి కానీ దెయ్యం పక్షంగా జరిగిస్తున్నాడు. అది తేడా అర్థమైందా? దెయ్యం పక్షంగా జరిగిస్తున్నాడు. మనకి శత్రువు చేత మనకి మేలు జరిగించాం అనుకోండి, ఏమనిపించింది? శత్రువు చేత మంచి జరిగించినప్పుడు వాడు శత్రువు అనిపించాడు. ఎలా అనిపిస్తాడు? వాడు మంచోడు అనిపిస్తాడు, కానీ వాడు శత్రువు. మనకి మంచి చేసినట్టుగా కనిపిస్తాడు, కానీ వేసుకెళ్ళిపోతాడు తనతో పాటు. సాతానుకి అప్పగిస్తాడంట. అంటే సాతాను చేత దేవుడు తప్పిపోయిన వారిని, దేవునిలో ఉండి తప్పిపోయిన వారిని దేవుడు వాక్యం ఇస్తే కూడా వాక్యానుసారంగా సత్య విషయమైన ఈ క్రియలు చేయలేదు, ప్రేమను అవలంబించలేదు కాబట్టి భ్రష్ట మనసుకు వారిని అప్పగిస్తాడని ఉంది. చదవండి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు దేని నమ్మలేదు? సత్యం. వాక్యం సత్యం, నీ వాక్యమే సత్యం. సత్యాన్ని నమ్మకుండా ఏ నీతి? దుర్నీతి అంటే సాతాను నీతేనా? దుర్నీతి యందు అభిలాష గల వారిని అందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధాన్నే నిజమని నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. నిజమండి, నిజం నమ్మరు ఎక్కువ మంది. అబద్ధాన్ని నిజమని చెప్తే అదే నమ్ముతారు, ఎందుకంటే దేవుడే వాళ్ళకి ఇచ్చేసాడు పర్మిషన్. చూడండి, పెద్ద పెద్ద కార్పొరేట్ మందిరాలు కానీ స్వస్థతావరాలు ఉన్న మందిరాలు కానీ ఎంతమంది ఉంటారు? జనం ఉంటారా? చాలామంది ఉంటారు. వాళ్ళ లైఫ్ ఒక్కొక్కరిని బయటకు వచ్చినాక చూడండి, ఎవరిలో పరిశుద్ధత ఉండదు, ఎవరిలో నీతి క్రియలు ఉండవు, ఎవరు స్వార్థం లేకుండా బతకరు, ఎవరు లంచాలు తీసుకోకుండా బతకరు. ఇంట్లో గొడవలుగానే ఉంటాయి. అబద్ధాలు ఆడేవాళ్ళు అబద్ధాలు ఆడతారు, లంచాలు తీసుకునే వాళ్ళు లంచాలు, తాగుబోతులుగానే ఉంటారు. క్యారెక్టర్ ఏం మారదు, కానీ ఆ మందిరంలో ఉన్నంతసేపు ఎలా ఉంటుంది? భక్తి పొంగి పొర్లిపోతూ ఉంటుంది. పాస్టర్ గారికి ఇచ్చే విషయంలో కూడా అలాగే ఇస్తారు, ఎందుకంటే అలాగే పొందుకుంటారు కాబట్టి. అలాగే దేవుడు వాళ్ళకి అలాగే ఇస్తాడు. వాళ్ళు కూడా దేవుడికి ఇచ్చామనే పేరుతో పాస్టర్ గారికి ఇస్తానే ఉంటారు. ఎప్పటిదాకంటే చచ్చేదాకా ఇలాగే జరిగింది. మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఎందుకంటే వాళ్ళ అభిలాష అంతా నీతి యందు కాదు, దుర్నీతి యందు అభిలాష ఉంది. అభిలాష అంటే కోరికకు ఇంకా ఎక్కువ ఇష్టం అన్నమాట. వాళ్ళ ఇష్టం దేంట్లో ఉందంటే మంచిలో లేదు, దుర్నీతిలో వాళ్ళ అభిలాష ఉంది. కాబట్టి మోసము చేయు శక్తికి దేవుడు వాళ్ళని అప్పగిస్తాడు. ఇందాక దినవృత్తాంతాలు ద్వితీయోపదేశకాండంలో చదివాం కదా, 13వ అధ్యాయంలో. ఎందుకు వాళ్ళకి ఇచ్చాడంటే వాళ్ళు పరీక్షించడానికి ఇచ్చాడు, కానీ వాళ్ళు ఏమయ్యారు? ఫెయిల్ అయ్యారు. ఇశ్రాయేలీయులు చాలామంది ఫెయిల్ అవ్వటానికి కారణం ఏంటంటే దేవుడు పెట్టిన పరీక్షల్లో నిలబడలేక పోయారు పిల్లలు. అంటే సాతాన్ని, దేవుని పిల్లలని చెడగొట్టే వారి పక్షంగా ఉండేవాడిని వాడుకుంటాడు. సాతాన్ని ఉపయోగించి సాతాను సందర్భాలన్నీ ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళని నాశనం చేయటానికి అప్పగిస్తూ ఉంటాడు. పాత నిబంధనలో యెషయా గ్రంథంలో ఇశ్రాయేలీయుల గురించి రాయబడిన ఒక మాటను మనం చూస్తే, యెషయా గ్రంథం 19వ అధ్యాయము, యెషయా గ్రంథం 19వ అధ్యాయము 14 చదువుదాం. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. మత్తుడు తన వాంతిలో తూలిపడినట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తోల చేసి ఉన్నారు. తలైనను, తోకైనను, కొమ్మైనను, రెల్లైనను ఐగుప్తులో పని సాగింపు వారు ఎవరునూ లేరు. ఐగుప్తు మీద ఏం కుమ్మరించా అంట? మూర్ఖత గల ఆత్మ. మంచిదా చెడ్డదా? అంటే ఫరో ఎలా అంటాడు?
మూర్ఖుడు, కఠినుడు. ఆయన కఠినుడు కాబట్టి మూర్ఖత గల ఆత్మని ఫరోకి ఇచ్చేశాడు దేవుడు. ఎన్ని మహత్కార్యాలు సూచక్రియలు అక్కడ జరిగిన ఫరో మారినట్టుగా కనపడతాడు, మళ్ళీ మిమ్మల్ని బానేని అంటాడు కదా. మోషే గారు రావటం, అహరోన్ గారు రావటం, అక్కడ ఏదో ఒకటి తెగులు రప్పించడం, అది అవగానే తీసేయి అంటాడు. మళ్ళీ ప్రజలకు వాళ్ళు తట్టుకోలేక మోషే గారు అహరోన్ గారు వచ్చి తీసేయగానే మళ్ళీ మమ్మల్ని పంపి మా దేవుడైన యెహోవాని ఆరాధించడానికి అనగానే ఏం చేస్తాడు ఫరో? హృదయం కఠినమైపోయింది. దేవుడు కఠినపరిస్తే కఠినమైందా? ఆల్రెడీ ఆడు కఠినాత్ముడా? దేవుడు కఠినపరచట్లా, కఠినాత్ముడు కాబట్టి కఠినాత్ముడికి మూర్ఖత గల ఆత్మనిచ్చేశాడు. కఠినాత్మమైన ఆత్మ, అది దేవదూత కాదు. మూర్ఖత గల ఆత్మ అంటే దుష్టుని ఆత్మ, దుష్టుడికి అప్పగించేశాడు. కాబట్టి ఆ అప్పగించిన సందర్భంలో కూడా ఎన్నిసార్లు మారు మనసు వచ్చినా ఎన్నిసార్లు మళ్ళీ కఠినం చేసుకొని మిమ్మల్ని పోనీయని అంటాడు. అలా చివరికి పోనిచ్చే సమయంలో కూడా ఏమంటాడంటే, ప్రార్థన చేయి నా గురించి మీ దేవుడి దగ్గర అంటాడు. ఎవరు? ఫరో. మీ దేవుడి గురించి, మీ దేవుడి దగ్గర నా గురించి ప్రార్థన చేయండి అంటాడు. అన్నవాడు ఊరుకుంటాడంటే వీళ్ళు ఎర్ర సముద్రం దాకా వెళ్ళే లోపే మళ్ళీ సైన్యాన్ని వేసుకొని వెంటబడతాడు. ఎంత మూర్ఖుడో చూడండి. అంటే దేవుడు అలాంటి వాళ్ళను కూడా ఇశ్రాయేలీలు పక్షంగా దేవుడు మహిమ పొందటానికి అలాంటి ఫరో లాంటి వాళ్ళని వాడుకుంటాడు. అలాంటి వాళ్ళ మీదకి ఎవరు పంపుతాడంటే, సాతాను గాడి బ్యాచీలో రకరకాల ఆత్మలు ఉంటాయి. ఎలాంటి ఆత్మలు? అబద్ధములాడు ఆత్మగా ఉంటాను అన్నాడు ఇందాక. అబద్ధాలు ఆడే ఆత్మను, నువ్వు వెళ్తావా, నువ్వు వెళ్తావు అంటే నేను బాగా అబద్ధం ఆడగలను, నేను వెళ్ళి వాళ్ళతో అబద్ధం ఆడిస్తాను అంటాడు. ఇక్కడ మూర్ఖత కలిగిన ఆత్మని, పెద్ద పెద్ద బాసుల దగ్గర కూడా చాలామంది రౌడీలు ఉంటారు. అన్ని రౌడీలను అన్ని పనులకు వాడరు. వాళ్ళు దేనికి వాడతారు చెప్పండి? దోపిడీ చేయాలంటే కొంతమందిని వాడతారు, మర్డర్ చేయాలంటే కొంతమందిని వాడతారు, రేపులు చేయడానికి కొంతమందిని వాడతారు. ఇలా రకరకాల సందర్భాలను బట్టి దేనికి ఎవరైతే సూట్ అవుతారో వాళ్ళని వాడతాడు. సాతాను గాడిని కూడా దేవుడు ఎవరి దగ్గరికి ఎవరిని పంపించాలో వాడి ఆత్మనే పంపిస్తూ ఉంటాడు దేవుడు. అంటే సాతాను కూడా దేవుడు తన పనికి వాడుకుంటున్నాడు. అదే యెషయా గ్రంథం 29వ అధ్యాయము ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ 29వ అధ్యాయము 10వ వచనం. 29వ అధ్యాయము 10వ వచనం. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నారు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు, మీకు శిరస్సుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. అంటే దేవుడే వాళ్ళని అలా చేశాడా? వాళ్ళు అలాంటి వారైతే చేశాడా? అంటే ప్రవక్తలు చెడిపోయారు, ఇశ్రాయేలుని బాగు చేయాల్సిన ప్రవక్తలు చెడిపోయారు కాబట్టి దేవుడే ముసుగేశాడు. ఇంకా మీకు ఏం చెప్పినా మీకు అర్థం కాదురా, వదిలేయండి అని దేవుడే వాళ్ళని భ్రష్ట మనసుకు అప్పగించారన్నట్టుగా ముసుగేసేసాడు ప్రవక్తలకి. కళ్ళగనే వాళ్ళకి అదే చేశాడు. అందుకే గాఢ నిద్ర ఆత్మను కుమ్మరించాడు. అంటే ఆ దయ్యం పట్టిందనుకోండి, వాళ్ళకి ఏం చేస్తారు? పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయండి అంటే, నేను నిద్రపోవాలి, ఇప్పుడు పాస్టర్ గారు లేకపోతే నిద్రపోయే సమయం అంటారు. అంటే బాంచి నిద్రలోకి వెళ్ళిపోతాడు అయ్యగారు, ఇక లేవడు. ఎందుకు? నిద్ర దయ్యం పట్టింది కదా. మనకేం దయ్యం పట్టింది? పందెయ్యం పట్టింది కదా. పందెయ్యం పడితే ఈ పని పక్కన పెట్టి ఆ పందెయ్యాన్నే పూజించడం స్టార్ట్ చేస్తాం. ఇక ఆ పని వదులుకోలేము, ఎందుకంటే ఆ దయ్యం అంత గట్టిగా లాగి నా పని చేసి కానీ నువ్వు వెళ్ళొద్దు అంటుంది. ఇక్కడేమో గాఢ నిద్ర ఆత్మ కలిగిన ఆత్మను ఇశ్రాయేలు మీదకి కుమ్మరించాడు. అదే యెషయా గ్రంథం 37వ అధ్యాయము 37 చూడండి. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 7వ వచనం. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, వదంతి విని తన దేశమునకు. అంటే ఒక రాజు సన్హెరీబు వచ్చి కేకలేస్తూ ఉంటాడు హిజ్కియా మీద. ఇది హిజ్కియాని నమ్ముకుంటారు మీరేంటి, ఆ దేవుడిని నమ్ముకుంటారు, నా దెబ్బకి
ప్రపంచంలో ఏ దేశం అయినా ఏ దేవుడైనా నా ముందు దిగదుడిపే, అంతమంది దేవుళ్ళు దేవతలు రక్షించలేని వాళ్ళు ఆ దేశాలను రక్షించలేకపోయారు. మీ దేవుడు అంతా నా చేతిలో, ఇంతమంది దేవతలే నన్ను ఏం చేయలేకపోయారు, మీ దేవుడు కూడా అట్టాడే, మీ దేవుడిని నమ్ముకోండి అని హిజ్కియా చెప్తున్నాడు. కాబట్టి హిజ్కియా మాటలని మీరు మోసపోవద్దని కారు కోతలు కూస్తూ రబ్షాకే అనే ఒకరిని పంపిస్తే, అది విన్న హిజ్కియా గారు ప్రార్థన చేస్తే, నువ్వేం దిగులు పడద్దు హిజ్కియా, నీకేం ప్రాబ్లం లేదు, అసలు ఆ రాజు ఇక్కడికి రాడు, ముట్టడి దెబ్బ వేయడు, మీ దేశంలో ప్రవేశించడు, యుద్ధం చెయ్యడు. ఎందుకంటే ఒక పుకారు పుట్టించే ఆత్మను పంపిస్తానంటాడు. వదంతి అంటే అబద్ధం, లేనిది ఉన్నట్టుగా కల్పించటమే వదంతులు. మీడియా వాళ్ళు చేసేయన్నీ ఇది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో తెలియట్లా, అన్నీ నిజంగా జరిగినట్టే పెడుతున్నారు. మనం చూసే బజాజ్ కదా, టాటా వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని తయారు చేసి 38,000కే మార్కెట్లో పెట్టినట్టుగా ఆ ఫోటోలు కానీ వీడియోలు కానీ చాలా వచ్చినాయండి. నిజంగా టాటా కంపెనీ వాడు ఆ బండి ఇంతవరకు తయారు చేయలే. ఏ టెక్నాలజీ మరి అది చూసి నేనే నిజం అనుకొని తేజ ఒకటి బుక్ చేయరాదా అన్నాను. తక్కువ ఖర్చుతో మరి పెట్రోల్ ఖర్చు లేకుండా హ్యాపీగా ఉంటుంది కదా. 38,000కే ఎంత మైలేజీ, దాని మైలేజ్ చూసారా? ఒకసారి ఛార్జింగ్ పెడితే 400 కిలోమీటర్లు అంట. ఎంత మంచి స్కూటర్ వచ్చిందంటే నిజమో అబద్ధమో మనం తేల్చుకోలేము. అన్ని అబద్ధాలన్నీ వదంతులు. ఇవన్నీ ఏంటి వదంతులు అంటే? పుకార్లు, అసలు ఏమీ ఉండదు. ఇదిగో పులంటే అదిగో తోక అనే టైపుని వదంతి. ఇది ఎవరు పుట్టిస్తా అంటే సాతానుగాడు పుట్టిస్తాడు. ఇశ్రాయేలీలు యుద్ధానికి వెళ్ళాలి, సన్హెరీబు వస్తాడు యుద్ధానికి. వచ్చినప్పుడు వాడు భయపడిపోతాడు, ఎందుకంటే చాలా ప్రాంతాలని చాలా దేశాలని జయించాడు, అంత గొప్పవాడు. అలాంటి సన్హెరీబు ఈ యూదా దేశం మీద కూడా యుద్ధానికి వస్తే దేవుడు వాళ్ళకి ఒక మాట ఇస్తాడు, మీరు ఏం దిగులు పడద్దు, మీరు ఏం ఓడిపోరు, హిజ్కియా చేసిన దానికి నేను శిక్ష వేయాలి కానీ కొంతకాలం గ్యాప్ ఇస్తాను, 3 సంవత్సరాల వరకు మీకు ఏ దిగులు లేదు, ఆడు యుద్ధానికి రాడు, ఎందుకంటే నేను వదంతి పుట్టించే ఆత్మను పంపిస్తాను అంటాడు. ఎందుకంటే అక్కడ 34 నుంచి చదువుదాం. అష్షూరు రాజు 33 నుంచి. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు, ఒక కేడమైనను దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు, ఈ పట్టణం లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు రాజు దండుపేటలో 185,000 మందిని మొత్తెను. వాళ్ళు చుట్టూ దండుపేట కట్టారు, ఎప్పుడు యెరూషలేము మీదకి యుద్ధానికి వెళ్దామా అని. ఒక దూతను పంపించాడు దేవుడు, అంతే. ఎంతమందిని? ఒక దూత వెళ్తే 185,000 మంది. ఒక దూతను పంపిస్తే దేవుడు 185,000 మంది చచ్చిపోయారు. ఇంకా ఏముందరా, ఇక్కడ ఏదో మహమ్మారి వచ్చింది, మన మీద పడింది, దాడి చేసిందని మొత్తం పారిపోయారు మిగతా వాళ్ళందరూ. ఒక్క దెబ్బకే 185,000 మంది చెప్తే మిగతా వాళ్ళు ఏమవుతారు చెప్పండి? ఇశ్రాయేల్ రాక్కర్లేదు, దేవుడు పంపించిన దూతే వచ్చి 185,000 మంది చంపితే మిగతా వాళ్ళందరూ ఏదో వచ్చిపోయింది, మనకేదో ప్రమాదం జరుగుతుంది, ఎందుకు చచ్చిపోయారో ఎవరికి తెలియదు. దూత కనపడ్డు కానీ చచ్చిపోయారు. యుద్ధంలో దండుపేటలో గుడారాలు వేసుకొని యుద్ధ పంక్తులు తీరిన సైన్యం అంతా 185,000 మంది చచ్చిపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి? బెదిరిపోయి పారిపోయారు. ఎందుకు చనిపోయారో ఎవరికి తెలియదు. ఏదో పుకారు వచ్చేసింది, వదంతి వచ్చేసింది, వెంటనే మిగతా వాళ్ళందరూ పారిపోయారు. 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమునకు వెళ్ళి మొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలెకును షెరెజెరును ఖడ్గముతో అతన్ని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయి, అప్పుడు అతని కుమారుడైన ఎసర్హద్దోను అతనికి మారుగా వచ్చాడు. యుద్ధానికి దూత వచ్చాడు, చంపాడు. ఎందుకు చచ్చిపోయారు తెలియదు. తెల్లారి మొత్తం పారిపోయాడు. రాజు కూడా నినివే పట్టణానికి వెళ్ళిపోయి వాళ్ళ దేవతకు మొక్కుతున్నారు, ఏందమ్మా ఇలా జరిగిందని. వెంటనే కొడుకులు వచ్చారు, సొంత కొడుకులే వచ్చి చంపేశారు, నరికేసి.
అంటే శత్రురాజుని దేవుడు భక్తులుగా ఇశ్రాయేలీయులు దేవుడిని ఆశ్రయించి ప్రార్థించినప్పుడు శత్రువుని ఎలా మొట్టు పెడతాడంటే అబద్ధములాడు ఆత్మగా పంపిస్తాడు, అవసరమైతే నిద్రమత్తు కలిగిన ఆత్మను పంపిస్తాడు, లేకపోతే పుకార్లు వదంతి పుట్టించే ఆత్మగా పంపిస్తాడు ఆత్మని, దురాత్మల్ని. ఇలాంటి పరిస్థితిలో దేవుడే వాడుకుంటాడు. ఎవడి కన్ను ఏలుతో వాడి కన్నే పొడి చేస్తాడు. దేవుడు అబద్ధాన్ని కూడా వాడుకుంటాడు, అపవాదిని కూడా తన పరిచర్యకు వాడుకుంటాడు. తన ప్రేమించే పిల్లల్ని కాపాడటానికి దేవుడు సాతాను వేలితో సాతాను పిల్లల్ని చంపేస్తూ ఉంటాడు. సరిపోయిద్దా? మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారు చాలామంది దెయ్యాలను వెళ్ళగొట్టాడు కదా. ఏ దెయ్యాలను వెళ్ళగొట్టాడు? ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయము 22-23 వచనాలు చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 22-23 వచనాలు. ఒక దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడును నైనా ఒకడు యేసుక్రీస్తు దగ్గరకు తేబడెను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడాయను. చాలండి. దయ్యం పట్టినప్పుడు ఏమయ్యాడు ఆ వ్యక్తి? అంటే ఒక వ్యక్తిని దయ్యం ఏం చేయగలదు చెప్పండి? ఏం చేయగలదు? మూగవానిగాను గుడ్డివానిగాను చేయగలదా? ఎలా చేసిద్ది? దేవుడు పర్మిషన్ ఇస్తే చేసింది. ఇప్పుడు మనందరినీ సోమరులుగా చేశాడా సాతానుగాడు? చేశాడా లేదా? చేయలేదా? చేశాడు. అవకాశం ఇచ్చాడు దేవుడు. మీరేం పర్లేదు, టైంకి వెళ్ళిపోయినా ఏం కాదు. పాస్టర్ గారు రాకపోతే ఇంకో పాస్టర్ వస్తాడు, ఏముంది మనకి, అదే బైబిల్ అదే వాక్యం చెబుతాడు, ఏముంది పోయేది అనిపిస్తాడా? అనిపిస్తాడండి. దేవుడు సాతాన్ని వాడుకొని మిమ్మల్ని కూడా నాశనం చేస్తాడు. నిద్రమత్తు కలిగిన ఆత్మను పంపిస్తాడు దేవుడు మాట వినకపోతే. సోమరి కలిగిన ఆత్మను పంపిస్తాడు. ఇవాడు మూగవాడు గుడ్డివాడునైనా ఒకడు దెయ్యం పడితే మూగోడైపోయాడు, గుడ్డోడైపోయాడు. మీరంతా మూగోళ్ళే, ఎవరికి వాక్యం చెప్పరు కదా. విన్న వాక్యం ఎవరికైనా చెప్పి తెచ్చారా? ఎవరన్నా మీరు విన్న వాక్యం ఎవరికైనా చెప్పి తెచ్చారా? పని గురించి చెబుతారు, నీ వ్యాపారం గురించి చెబుతారు, కానీ నువ్వు విన్న వాక్యం ఒక వ్యక్తికి చెప్పి తీసుకురాలేదంటే ఆ విషయంలో నీకు అపవాది పర్మిషన్ ఇచ్చాడు. అపవాదికి నీ మీద ఆడొచ్చి ఏం పర్లేదు, నువ్వు చెప్పకపోయినా ఏం కాదు, నీ వ్యాపారం గురించి చెప్పుకో, నీ పని గురించి చెప్పుకో, నీ కుటుంబం గురించి చెప్పుకో, నీ సాధక బాధకాల గురించి చెప్పుకో. ఆ విషయంలో నీకు నోరున్నోడివి. కానీ దేవుని మాటల విషయంలో ఏమయ్యాడు? మూగోడైపోయాడు. దేవుని కార్యాలు చూసే విషయంలో గుడ్డోళ్ళు, మిగతా అన్ని లోకాన్ని చూసే విషయంలో ఆడకి వెళ్దాం, అప్రదేశం చూద్దాం, బంధువుల దగ్గరికి వెళ్దాం, చుట్టాల దగ్గరికి వెళ్దాం, ఇంట్లో ఏమున్నాయో లేవో చూసుకుందాం, ఇవన్నిటి విషయంలో కళ్ళు ఉన్నాయి. దేవుని విషయంలో గుడ్డోళ్ళు. అప్పగించాడా? అప్పగించండి. మూగ గుడ్డివాడిగా చేశాడు. యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేశాడు? అతన్ని స్వస్థపరిచాడు. యేసుక్రీస్తు వారు వచ్చి స్వస్థపరిచాడు. స్వస్థపరిచినందున మూగవాడు మాట్లాడు శక్తి చూపును గలవాడయ్యాను. మూగవాడు ఏమయ్యాడు? మాట్లాడే శక్తి చూపు గలవాడయ్యాడు. అలాగే కొంతమంది భక్తులుగా కనపడతారు, మోసం చేస్తారు. అంటే మోసం చేసే శక్తిని కూడా సాతానుగాడికే ఉండదు కాబట్టి, మోసగాడు కాబట్టి వాడికి అప్పగిస్తాడు. రెండో పత్రిక దశలోనికి రాసిన మోసం గురించి వద్దులే కానీ సమయం లేదు. లూకాసు వార్త 8వ అధ్యాయము 27వ వచనం. ఒక దయ్యం పట్టినోడు ఎలా ఉన్నాడో చూడండి. మార్కు 5వ అధ్యాయం అయినా పర్లేదు, లూకాసు వార్త 8వ అధ్యాయం అయినా పర్లేదు. ఏది తీశారు? 8:27 చదవండి. లూకాసు వార్త. ఆయన ఒడ్డున దిగినప్పుడు గెరాసేనుల దేశం, ఆ దేశం పేరు, ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చాను.
వాడు దెయ్యములు పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే కానీ ఇంటిలో ఉండువాడు కాడు. అంటే బట్టలు చింపుకునే కార్యక్రమాలు కూడా ఎవరు చేస్తాడు? దెయ్యం పడితే ఏం చేస్తారు చెప్పండి? బట్టలు చింపుకుంటారా? చింపుకోక్కర్లేదండి, కొంచెం ఉన్న బట్టలు ధరించుకుంటారు అంతే. చాలామంది ఫ్యాషన్ పేరుతో ఒంటి మీద వస్త్రం ఉందా లేదా అనే విధంగా బట్టలు ధరించే వాళ్ళు ఉన్నారా? ఫ్యాషను. నేను చెబుతాను పెద్దవాళ్ళకి, తల్లిదండ్రులు కూడా, పిల్లలకి ఇక్కడ దాకా ఇదేమీ లేకుండా ఇక్కడ దాకా ఉండే స్లీవ్లెస్ జాకెట్లు ఉన్న బట్టలు తొడగొద్దు, ఎక్స్పోజ్ చేయొద్దు అని చెప్తా. ఇప్పటి నుంచే వాళ్ళకి నేర్పిస్తే రేపు పెద్ద అయినాక నువ్వు ఎక్కడ దాకా తీసావు, వాళ్ళు ఎక్కడ దాకా తెస్తారా? నువ్వు నేర్పించావు కదా. మరి ఉన్న బట్టలు ఒళ్ళు దాచుకోవటానికి కట్టుకోమని దేవుడు చెప్తే, బట్టలు లేకుండా ఏదో కరువు వచ్చినట్టు బట్టలకి బాగా కోటీశ్వర్లు కూడా జానెడు బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అంటే దయ్యం పడితే ఏం చేస్తారు చెప్పండి? బట్టలు లేకుండా తిరుగుతాడు. ఈడేం చేశాడు? శ్మశానాల్లో ఉన్నాడు, సమాధుల్లో నుంచి తిరుగుతున్నాడు, సమాధుల్లో తిరుగుతూ ఉన్నాడు. బట్టలు కూడా లేవు. ఎవరైనా మంచి బట్టలు వేసాడు, ఏదో పాపం దిక్కులేనోడు కదా అని మంచి బట్టలు ఎత్తే ఏమైంది? నాకు ఈ బట్టలు వద్దని చింపేసుకుంటాడు. అంటే దయ్యం బట్టలు కూడా సరిగ్గా ధరింపనివ్వదు. ఒకడు ధరిస్తే ఫ్యాషనబుల్ బట్టలు వేసుకో ఏం పర్వాలేదు అని మాయ చేసింది. అడేం చేశాడు? ఒంటి మీద వస్త్రాలు కట్టుకొనక సమాధుల్లోనే కానీ ఇంట్లో ఉండేవాడు కాడు. అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయంలో కూడా పౌలు గారి సందర్భంలో 11వ వచనం నుండి 19వ అధ్యాయం, మరియు దేవుడు పౌలు చేత, అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము 11వ వచనం నుండి, పౌలు చేత దేవుడు అద్భుతమైన విశేషమైన అద్భుత కార్యములు చేయించాను. అతడు శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగము వారిని విడిచాను, దయ్యములు కూడా వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నాము, అంటే మీ పేరును మంత్రించుచున్నాము, నీకు మంత్రవేత్తనం అని దెయ్యం పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పౌలు గారు ఎలా వదిలేస్తున్నాడో అలాగే అదే పేరు పౌలు గారు ఏ పేరు చెప్పి వదిలేస్తున్నాడు? యేసుక్రీస్తు పేరు చెప్పి. వీళ్ళు కూడా పౌలు చెప్పే యేసుక్రీస్తు పేరు మీదే మేము కూడా వదిలేస్తున్నామని మంత్రాలు చదివారంట. మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసునామమున ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయాను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుండిరి. అందుకు ఆ దయ్యం పట్టినోడు మాట్లాడుతున్నాడు. దయ్యం మాట్లాడుతుంది లోపల నుంచి. ఏమని? యేసుక్రీస్తు ఎవరో నాకు తెలుసు, పౌలు ఎవడో నాకు తెలుసు, కానీ మీరెవర్రా? దేవుని బిడ్డలు కాదు కదా మీరు నా పార్టీ, నన్నే వెళ్ళమంటారేంటి? దయ్యాన్ని వెళ్ళగొట్టిద్దా? వెళ్ళగొట్టదు. నా పార్టీ అయి నన్ను వెళ్ళగొట్టమంటారు. వాళ్ళకి అర్థం కాల ఏమి. పౌలు ఏ పదాలు అయితే పలికాడో అదే మంత్రాలు చదువుతున్నారు వీళ్ళు కూడా. పౌలు గారు పలికిన పదం యేసుక్రీస్తు నామంలో వెళ్ళగొట్టమని చెప్తున్నాడు. ఆయనకు పరిశుద్ధాత్మ ఉన్నాడు, వీళ్ళకేమి లేడు, పరిశుద్ధాత్మ లేడు. ఆ పదాలు అయితే పలికారు కానీ ఆత్మ లేకుండా దైవం ఎందుకు వెళ్ళిద్ది? పౌలు గారు నాకు తెలుసు, యేసుక్రీస్తు వారు నాకు తెలుసు, మీరెవరు? యేసునామను ఉచ్చాటన చేస్తున్నామని అంటారని ఆ దయ్యం పట్టినోడు ఏం చేశాడంట? ఆ దయ్యం పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచాను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయి ఎగిరి వాళ్ళ మీద పడి బట్టలు చింపేసేస్తే బట్టలు లేకుండా పారిపోయారంట. దయ్యం బట్టలు కట్టుకొని సరిగ్గా కదా, అంటే సరిగ్గా వస్త్రాలు ధరింపని ఆత్మ, గాఢ నిద్ర ఆత్మ, అబద్ధములాడు ఆత్మ, మోసము చేయు ఆత్మ, భ్రమ పుట్టించు ఆత్మ, ఎన్నో టైటిల్స్ ఉన్నాయి. ఇవన్నీ దేవుడు పర్మిషన్ ఇస్తే వచ్చి నాశనం చేస్తాడు, లేదా మనం వల్ల పర్మిషన్ ఇవ్వాలి. మనం ఈజీగా ఇస్తాము, దేవుడు ఇవ్వాలి మనకి పర్మిషను. సాతాను గారు మన దగ్గరికి రావాలి, మనకు పట్టాలి. మనం ఇస్తే వస్తాడా, దేవుడు ఇస్తే వస్తాడా? చెప్పండి. దేవుడు మన పక్షంగా పర్మిషన్ ఇవ్వాలంటే మనం మంచి భక్తులు అయి ఉండాలి కదా.
మంచి భక్తులైతే మన దగ్గర వాడు ప్రవేశించడానికి పర్మిషన్ లేక చుట్టూ కంచె ఉంటే కంచె తీసేపించడానికి దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఇదిగో యోబు సంగతి ఆలోచించావనగానే చుట్టూ కంచేసావు కదా, నేను వెళ్ళి శోధించాలంటే కుదరట్లేదు కదా అంటే, తీసేస్తాను నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు దేవుడు. అక్కడ పర్మిషన్ ఇచ్చాడు, కానీ యోబు గారు పాస్ అయిపోయాడు. మనమే పర్మిషన్ ఇస్తాం, దేవుడి దగ్గరికి వెళ్ళి మన గురించి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుడు సాతాను కూడా తన పనులకి వాడుకుంటాడా? వాడుకుంటాడు. రేపు వచ్చేవారం దేవుడు భక్తిహీనులను కూడా తన పరిచర్యకు వాడుకుంటాడంటే వాడుకుంటాడు అనేది రేపు వచ్చేవారం దేవుని చిత్తమైతే విందాం. నన్ను వాడుకుంటున్నాడు కాబట్టి నేను భక్తురాలని అనుకునే భ్రమలో ఉంటారు కాబట్టి నువ్వు భక్తిహీనుడుగా ఉన్నా తన పనికి వాడుకుంటాడు. అది వచ్చేవారం మనం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మరొకసారి మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో నాయనా, సర్వము సృష్టించగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడుగా మీరున్నందుకు మీకు స్తోత్రాలు. మీ శక్తికి మించిన శక్తి మరొకటి లేదు నాయన. దుష్ట శక్తికి ఏ శక్తి లేదన్న విషయం మేము నేర్చుకున్నాం. ఒకవేళ వాడికి శక్తి ఉంటే మీరు ఇస్తేనే ఆ శక్తి వాడికి వస్తుందన్న విషయాన్ని కూడా నేర్చుకున్నాం. కానీ శక్తి ఉన్నట్లుగా మాకు భ్రమ కల్పించి మమ్మల్ని తప్పుదారిలోకి మళ్లించి నిజము కాని దాని గురించి ఆలోచింపజేస్తూ అబద్ధానికి ప్రాధాన్యతనిచ్చే విధంగా మమ్మల్ని ప్రేరేపిస్తాడని మీ వాక్యాన్ని బట్టి మేము నేర్చుకున్నాం. ఇదిగో నాయన, మిమ్మల్ని విడిచిన వారికి, సత్య విషయమైన ప్రేమను అవలంబించకపోయిన వారికి సాతానికి అప్పగిస్తారని, భ్రష్ట మనసుకు మీరు అప్పగిస్తారని వాక్యాన్ని బట్టి నేర్చుకున్నాం. మమ్మల్ని పరీక్షించడానికే సాతానికి మీరు పర్మిషన్ ఇస్తారని కూడా మేము నేర్చుకున్నాం. తండ్రి, మీరు సృష్టించిన సృష్టిలోని దేవదూతలే అపవాదిగా మారాడు కనుక అపవాదిగా మారినప్పటికీ మా పరీక్ష కోసం అపవాదిని కూడా మీరు ఉపయోగిస్తారన్న విషయాన్ని వాక్యాన్ని బట్టి మేము గ్రహించి, తండ్రి, మా విషయంలో మేము వాడికి పర్మిషన్ ఇవ్వకుండా మీ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకునే స్థాయిలో ఒక యోబు గారి వలె మా జీవితాన్ని మేము ముందుకు కొనసాగించుకోవటానికి మీ సహాయాన్ని అర్థిస్తూ వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని వారికి అనుగ్రహించండి. ఇదిగోనైనా వచ్చిన వారిలో అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యాన్ని, ఆర్థిక సమస్యలతో ఉన్నవారికి ఆర్థిక బలాన్ని, మానసిక బలహీనత రుగ్మతలతో ఉన్నవారికి మానసిక స్థైర్యాన్ని, అలాగే తండ్రి ఎన్నో సమస్యల వలయాల్లో ఉన్న మీ పిల్లలకు అందులో నుంచి విడిపించి మీ వైపు ఆకర్షించబడి మీ చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి. మరి ముఖ్యంగా తండ్రి, బిడ్డను కోల్పోయి బాధలో ఉన్న మీ పిల్లలు మహేష్కి, మౌనికాని జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబానికి ఆదరణ, నెమ్మది మీ వాక్యం ద్వారా అనుగ్రహించమని, ఆ బాధ మరిచిపోయి తండ్రి మరలా మీలో సంతోషించే మనస్సును వారికి కలిగించమని కోరుకుంటూ, మరి తెనాలి సంఘ సభ్యురాలు దుర్గమ్మ గారు హాస్పిటల్లో ఉండగా ఆ బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ప్లేట్లెట్స్ పడిపోయిన ఆ సందర్భంలో మరి ఊపిరితిత్తుల్లో నెమ్ము కూడా ఉందన్నారు నాయన. మీ చిత్తమైతే ఆ వ్యాధులన్నిటి నుంచి విడుదల కలిగించి మరలా సంఘముతో కలిసి ఆనందించే భాగ్యాన్ని మీ చిత్తమైతే ఆ బిడ్డకు అనుగ్రహించమని కోరుకుంటూ, మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధానం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరికన్నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.